సంపత్తి కలిగినటువంటి వారు శివకేశవుల యొక్క ఆలయాలకు వెళ్ళి భక్తితో దేవతార్చన చక్కగా నిర్వర్తించి హోమాదులు దాన ధర్మాలు చేయటం వల్ల అశ్వమేధం చేసినటువంటి ఫలితం దక్కడమే కాకుండా వారికి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. శివాలయంలో కావచ్చు, విష్ణు ఆలయంలో కానీ జెండా ప్రతిష్ఠిస్తే యమకింకర్లు దగ్గరకు రాలేరు సరికదా. పెనుగాలికి ధూళి రాసి ఎలాగైతే ఎగిరిపోతుందో అట్లాగే కోటి పాపాలైనా కూడా పటాపంచలైపోతాయి. కాబట్టి ఈ కార్తీక మాసంలో తులసి కోట దగ్గర ఆవు పేడతో అలికి వరిపిండితో శంకు చక్రాలు ఏవైతే ఉన్నాయో ఆ శంకు చక్ర ఆకారాలతో ముగ్గుల్ని పెట్టి నువ్వులు ధాన్యాలు పోసి వాటిపైన ప్రమిద ఉంచి ఆ నిండా నూనె పోసి వత్తిని వేసి వెలిగించాలి. ఈ దీపం కూడా రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండేలాగా చూడాలి. దీనినే నందాదీపము అంటారు.